సౌర విద్యుత్ ఉత్పత్తిని విస్తృతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజల్ని ప్రోత్సహించే లక్ష్యంతో 75% రాయితీతో సౌర ఫలకాలు అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం తిరుపతి, విజయవాడలో ప్రయోగాత్మకంగా చేపట్టిన విధానాన్ని భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తం చేయనుంది. సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వినియోగదారులను సౌర విద్యుత్ వినియోగం వైపు మళ్లించేలా చర్యలు చేపట్టింది. ప్రజలే తమ ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునేలా తిరుపతి, విజయవాడ నగరాల్లో ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. 900 నుంచి 2700 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి రాయితీపై సౌర ఫలకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. వినియోగదారులను ఏ-బి గ్రూపులుగా వర్గీకరించి రాయితీలు అందజేస్తోంది. 900 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులకు 1/2 కిలోవాట్ ఉత్పత్తి సామర్థ్యమున్న సౌర ఫలకాలు అందించనుంది. ఇందులో వారి భాగస్వామ్యం 5,000 రూపాయలు ఉంటుంది. 900 నుంచి 2,700 యూనిట్ల మధ్య వాడే వినియోగదారులకు 15,000 రూపాయల భాగస్వామ్యంతో కిలోవాట్ విద్యుత్ ఉత్పాదనకు వీలుగా సౌర ఫలకాలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా ప్రయోజనకరంగా ఉందని, నెలవారీ ఛార్జీలు సైతం సగానికి తగ్గాయని వినియోగదారులు చెబుతున్నారు. దీనివల్ల మనకి కరెంట్ యూనిట్స్ కూడా తగ్గుతుంది. సో దాదాపు 120-160 యూనిట్స్ వాడే కరెంట్ ఇప్పుడు దాదాపు 60-70 యూనిట్స్కి అవుతుంది. మోర్ ఓవర్ మనకి కరెంటు బిల్లు వచ్చే దాంట్లో దాదాపు సగం కరెంటు బిల్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకి పర్యావరణంలో కూడా మంచి మార్పు అనేది వస్తుంది. సోలార్ సిస్టమ్ గురించి ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి చెప్పినారు. స్లాబ్ రేటు తగ్గుతుంది. ఇంకా మేము యూనిట్లు కూడా మాకు గవర్నమెంట్కి వెళ్ళి మాకు మళ్ళీ దాని గురించి డబ్బు కూడా ఇస్తామంటున్నారు. 15,000 కట్టమన్నారు. రోజుకి 4 యూనిట్లు వస్తుంది అని చెప్పినారు. మంచి పని అండి, చాలా మంచి పని అండి. ఇది చాలా ఉపయోగం. 5,000 పెట్టి సోలార్ తీసుకున్నాము. కరెంటు బిల్లు తగ్గుతుందని ఇప్పుడు సోలార్ వాళ్ళు పెట్టిన దానివల్ల మాకు నెల నెల మాకు సగం డబ్బు తగ్గుతూ ఉంది. ప్రభుత్వ సహాయం వల్ల మాకు కరెంటు బిల్లు సేవ్ అవుతా ఉంది. ఇళ్ల పైకప్పుల మీద ఏర్పాటు చేసిన సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానిస్తారు. లబ్ధిదారులు వినియోగించే విద్యుత్ నుంచి ఆ మేరకు మినహాయింపు ఇస్తారు. మిగిలిన విద్యుత్కు నిర్ణయించిన ధరను లబ్ధిదారులకు విద్యుత్ సంస్థ చెల్లిస్తుంది. తొలి దశ కింద తిరుపతిలో 2, విజయవాడలో 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ నాయక్ తెలిపారు. ఎవరైతే డొమెస్టిక్ లో కేటగిరీ 1A, 1B అనే 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఈ 2 కేటగిరీస్లో ఎవరైతే నెలసరిగా సుమారుగా 200 యూనిట్లు మాత్రమే కన్జ్యూమ్ చేసే కన్జ్యూమర్స్ను మనం తీసుకొని సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏంటంటే సోలార్ రూఫ్ టాప్ ఈజ్ నాట్ అఫోర్డబుల్ టు ఆల్. 1 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ సుమారుగా 60,000 రూపాయలు ఉంది. సామాన్య కస్టమర్స్కి దాదాపుగా అందుబాటులో ఉండదు. సో అట్లాంటి వాళ్ళకు కూడా అందుబాటులో తీసుకొని వచ్చి చైతన్యం తీసుకురావటం, వాళ్ళని చూసి ఇంకా కొంతమంది కూడా మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో మనము ఈ 2 సిటీలో ఈ ప్రాజెక్ట్ని తీసుకుని టేకప్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా దీన్ని తీసుకోవాలని చెప్పి ఆలోచించడం జరుగుతుంది సంస్థ తరఫున. ప్రయోగాత్మక పరిశీలన తర్వాత లోపాలను సరిదిద్ది త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు.